ప్రియమైన సహోదరి సహోదరులకు అలాగే సేవకులందరికీ కూడా యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్నానండి. మనం చూస్తున్నాం SM ప్రొఫెషనల్ SM80 XLR మైక్. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ యొక్క మైకు SM80 XLR స్టూడియో మాస్టర్ ప్రొఫెషనల్ మైక్ అండి. ఈ మైక్ దేవుని యొక్క కృపను బట్టి ఈ మైకు తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడండి. స్టూడియో మాస్టర్ ప్రొఫెషనల్ డైనమిక్ మైక్ అండి. ఇది సింగింగ్కి అలాగే ప్రీచింగ్ కూడా ఉపయోగపడుతుంది ఈ మైక్ని ఓపెన్ చేసి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. నేను ఆల్రెడీ 2 times ఈ మైక్ను వాడాను. దీని యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది దీని పర్ఫార్మెన్సు. ఇది పాటలు పాడటానికి కూడాను, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి కూడాను ఈ మైకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే అనేక ప్రాంతాలకి దేవుడు నడిపిస్తున్నప్పుడు మరి వెళ్ళిన చోట సరైన మైకు సదుపాయం సరిగా ఉండట్లేదు, మైకులు సరిగా ఉండట్లేదు. దాని నిమిత్తం నేను చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మరి ప్రయాసపడి దూర ప్రాంతాలు వెళ్తున్నప్పుడు మరి ఆ ప్రాంతాల్లో ఉన్న పరిచర్యలు సరైన మైకు లేకపోతే మరి మనం పడిన ప్రయాస అంతా వృధా అయిపోతుంది. ఎందుకనంటే బాగా బిగ్గరగా మాట్లాడవలసి అవసరం వస్తూ ఉండేది, గొంతు పోతూ ఉండేది. అనేక పరిస్థితులు ఎదురవుతున్న పరిస్థితుల వల్ల నేను ఒక మైకు తీసుకోవాలని నేను ఆశపడ్డాను. అలాగే ఈ మైకు తీసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అనేక ప్రాంతాలకి దేవుడు తన యొక్క పరిచర్య నిమిత్తము నడిపించినప్పుడు మరి ఆ ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సరైన మైకు లేకపోతే చాలా ఇబ్బంది పడేవాడిని. దానివల్ల నేను ప్రార్థన చేశాను, ప్రభు ఒక మంచి మైకు ఉంటే ఆ మైకు కూడా తీసుకుని వెళ్ళొచ్చు, అక్కడ పరిచర్యలో మరి వాడబడటానికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మంచిగా ఉంటుందని నేను ఆశపడినట్టుగా దేవుడు ప్రార్థన ఆలకించి ఒక మంచి మైక్ను దేవుడు అనుగ్రహించాడు. మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా స్టూడియో మాస్టర్ 80 XLR ప్రొఫెషనల్ మైక్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో ఈ మైకు మనకి దొరుకుతుంది. సేవకులు కానీ లేకపోతే వార్తికులు కానీ ఈ మైకు వాడాలని ఆశపడితే తప్పకుండా మీరు తీసుకోండి. నేను తీసుకునేటప్పుడు కూడా మరి ఇద్దరి మైకు తీసుకున్నారు, నేను కూడా సజెషన్ చేశాను. ఎందుకంటే మా ఆత్మీయ సహోదరుల దగ్గర ఈ మైకు నేను చూశాను. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మరి ఈ మైకులో దేవుని యొక్క వాక్యం ఈ మైక్ ద్వారా ప్రకటిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యము ప్రకటించబడటానికి, దేవుని మాటలు వినిపించబడటానికి చాలా మంచిగా ఉపయోగపడింది. మరి అప్పుడు నన్ను ఆహ్వానించిన మా ఆత్మీయ సహోదరులు కూడా చాలా మంచిగా ఉంది, మీ వాయిస్కి బాగా సూట్ అయ్యింది మైక్ అని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను ఇలాంటి మైకు నేను కూడా ఒకటి కొనుక్కుంటే బాగుండని ఆశపడినట్టుగానే దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక SM ప్రొఫెషనల్ స్టూడియో మాస్టర్ ప్రొఫెషనల్ 80 XLR మైక్ అండి. ఇది పైన ఇదంతా స్టీల్ గిల్ ఇచ్చాడు. ఇదంతా స్టీల్ గ్రిల్ అనమాట. ఇది బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా వెయిట్ ఉంది మైక్ ఇది చాలా వెయిట్ ఉంది. మామూలుగా మైకులు కొన్ని మైకు వెయిట్ ఉండవు, ఇది చాలా వెయిట్ కూడా ఉంది. మైకు వెయిట్ ఉంది. పట్టుకోవడానికి కూడా మంచిగా ఇలా పట్టుకోవడానికి గ్రిప్ కూడా ఉంది. మంచిగా గ్రిప్ పట్టుకోవడానికి చూడటానికి కూడా చాలా అందంగా ఉంది. నేను గురువారం సర్వీస్లో అలాగే శుక్రవారం సర్వీస్లో కూడా నేను ఈ మైక్ను యూజ్ చేశాను. అది కూడా నేను మధ్యలో చూపిస్తాను. ఈ మైకు సౌండ్ క్వాలిటీ ఎలాగొస్తుంది, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, స్టైలిష్గా ఉంది. మైక్ కూడాను చాలా స్టైలిష్గా ఉంది. మైకు చాలా లుకింగ్ కూడా చాలా బాగుంది. ఈ మైకు లుకింగ్ కూడా చాలా బాగుంది. ఒక మైకు అది మైకు పెట్టుకోవడానికి లెదర్ టైప్లో ఉన్న ఒక పౌచ్ ఇచ్చాడు. అలాగే చూద్దాం ఇంకేమేమి ఈ బాక్స్లో ఉన్నాయో మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అలాగే మైక్ పెట్టుకోవడానికి ఒక క్లిప్ ఇచ్చారు. మైకు
పెట్టుకోవడానికి. ఎందుకంటే కొన్ని మైక్స్ కొన్ని క్లిప్పులు సరిపోవు, కొన్ని మైకులు కొన్ని క్లిప్స్లో సరిపోవు. దీనికి సపరేట్గా ఒక క్లిప్ ఇచ్చాడు, మైక్ ఇలా సెట్ చేసుకొని పెట్టుకోవడానికి. దీనికి ఇది ఇలా పెట్టుకోవడానికి స్టాండ్ పెట్టి యూజ్ చేసే వాళ్ళు అయితే కనుక ఈ క్లిప్ వాడచ్చు. దీనికి సపరేట్గా ఒక క్లిప్ ఇచ్చాడు, ఇది జాగ్రత్తగా పెట్టుకొని స్టాండ్ పెట్టి ప్రీచింగ్ చేసేవాళ్ళైనా సింగింగ్ చేసేవాళ్ళైనా ఈ యొక్క క్లిప్నే వాడచ్చు. ఈ క్లిప్ని వాడచ్చు. దీంట్లో మైకు అలాగే లెదర్ టైప్ ఆఫ్ పౌచ్ ఈ క్లిప్ ఉంది. ఇంకా చూద్దాం దీంట్లో ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి, ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. స్టూడియో మాస్టర్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ మైక్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర, ఏ మైక్స్ అయితే బాగుంటాయో, ఏ టైప్ ఆఫ్ మైక్స్ ఉన్నాయో ఇక్కడ ఒక చిన్న మాన్యువల్ ఇచ్చాడు. ఈ మైక్ ఎలాగా ఉపయోగపడుతుందని చెప్పేసి మాన్యువల్ ఇక్కడ మనం చూడొచ్చు. ఈ మాన్యువల్ అంతా ఇంగ్లీష్లో రాస్తుంది, మొత్తం అంతా ఇంగ్లీష్లో రాస్తుంది. ఇక్కడ మాన్యువల్ ఇది, దీని కెపాసిటీ ఎలా ఉంది, దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు, ఏంటి, ఇది ఎలా ఉపయోగపడుతుంది, దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది అన్నీ ఇక్కడ స్పష్టంగా ఇంగ్లీష్లో ఇక్కడ రాశారు. వాళ్ళ దగ్గర ఎలాంటి టైప్ ఆఫ్ మైక్స్ ఉన్నాయి, ఏ మోడల్ మైక్స్ ఉన్నాయి కూడా ఇక్కడ రాశారు. అలాగే మనం చూస్తే 4 మీటర్ల మంచి క్వాలిటీ ఉంది. క్వాలిటీ ఉన్న వైరు 4 మీటర్ల వైర్ ఇచ్చాడు. ఒకవేళ ఈ వైర్ కనుక మీకు చాలదు అనిపిస్తే కనుక మీరు ఒక మంచి 10 మీటర్లు కానీ లేకపోతే 5 మీటర్లు కానీ వైర్ తీసుకోవచ్చు. అంటే సిస్టమ్ దగ్గరగా ఉంటే ఈ యొక్క వైర్ సరిగిపోతుంది. ఎందుకంటే ఇది 4 మీటర్లా ఉంది. దాదాపు 10 మీటర్ల వైర్ ఉంటే బాగుండిద్దని నా ఆలోచన. 10 మీటర్ల వైర్ ఉంటే కనుక బాగుండిద్దని ఆలోచన. కొన్ని మైకులకి 10 మీటర్లు ఇస్తున్నాడు, కొన్ని మైకులకి 5 మీటర్లు ఇస్తున్నాడు. ఈ స్టూడియో మాస్టర్ 80 XLR మైక్కి 4 మీటర్లు వైర్ ఇచ్చాడు. ఒకవేళ మీ దగ్గర 10 మీటర్ల వైర్ ఉంటే కనుక ఆ వైరు యూజ్ చేసుకోవచ్చు. 10 మీటర్లు కానీ 5 మీటర్లు కానీ వైర్ ఉంటే కనుక మినిమం ఒక 10 మీటర్ల వైర్ అయినా సరే మన దగ్గర ఉంటే మంచిగా ఉపయోగపడుతుంది. ఈ వైర్తో పాటు ఒక 10 మీటర్ల వైర్ ఉంటే కనుక మంచిగా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ మైకు చాలా బాగుంది. నేను 2 టైమ్స్ ఈ మైక్ని వాడాను. బిల్డ్ క్వాలిటీ కానీ దాని యొక్క సౌండ్ అవుట్పుట్ కానీ చాలా బాగుంది. అది అవుట్పుట్ కూడా ఎలా వచ్చిందో కూడా నేను చూపిస్తాను మీకు. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. వాతావరణం చూస్తే చాలా భయంకరంగా ఉంది. వాతావరణము చాలా భయంకరంగా ఉంది. నిన్న కొంచెం పనుండి రాజమండ్రి వెళ్ళాను. పొగులంతా కొద్దిసేపు ఎండగాసింది. మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి అక్కడ కూడా ముబ్బు పట్టి సాయంత్రం నేను ఇంటికి రాగానే వర్షం స్టార్ట్ అయింది. వాతావరణం చల్లబడిపోయింది. మళ్ళీ ఉదయకాలం నుంచి వాతావరణం అంతా గుబులుగా ఉక్కిరిబిక్కిరిగా 10 గంటల నుంచి మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది. 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇంటో మిట్ట మధ్యాహ్నం ఎండలాగే అంత ఉడకొచ్చేస్తుంది. మనకెలా ఉంది? చైనా, రష్యా ఆ ప్రాంతాల్లో అయితే భూకంపాలు, సునామీల హెచ్చరికల్లో ఆ ప్రాంతం బ్రతుకుతుంది. అమెరికాలో కూడా సునామీ హెచ్చరిక జరిగింది. మరి దేవుని ఒక కృపను బట్టి ఈ మైక్ కొనుక్కోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఈ మైకు ధర వచ్చేసి, ఈ మైక్ ప్రైస్ వచ్చి చూద్దాం ఒకసారి. దీని మీద ఈ యొక్క బాక్స్ మీద ఎంత ప్రైస్? బాక్స్ మీద ప్రైస్ వచ్చేసి 1300, ఎంఆర్పి 1320 రూపాయలు ఉంది. నాకైతే 1100కే ఈ మైకు వచ్చింది. 1100కే నేను షాప్లోనే కొన్నాను. డైరెక్ట్ ఆన్లైన్లో ఎక్కడ పర్చేజ్ చేయలేదు, ఆన్లైన్ కొనలేదు. నేను డైరెక్ట్ షాప్లోనే కొన్నాను. రాజమండ్రిలో తీసుకున్నాను ఈ మైకు. మీరు ఎవరైనా ఒక మంచి మైకు, వైర్ మైక్ ఒకటి మీరు కొనుక్కోవాలని ఆశపడితే కనుక స్టూడియో మాస్టర్ ప్రొఫెషనల్ SM80 XLR మైకు తీసుకోండి. చాలా మంచిగా ఉపయోగపడుద్ది. బేస్ కానీ అన్నీ చాలా బాగుంది. బేస్ వాయిస్కి చాలా బాగా సూట్ అవుతుంది ఈ మైకు. ప్రీచింగ్ చేసేటప్పుడు కానీ అలాగే సింగింగ్ చేసేటప్పుడు కానీ ఈ మైక్ చాలా బాగుంది. మంచి అవుట్పుట్ ఈ మైక్ ద్వారా వస్తుంది. నేను 2 సర్వీసుల్లో ఈ మైక్ని నేను వాడాను. అందుకే అనేకులకి, తెలియని వారికి తెలుసుకుంటారు. ఎవరైనా ఒక మైక్ కొనుక్కోవాలని ఆశపడుతుంటే కనుక ఈ మంచి మైకు మంచిగా ఉపయోగపడిద్దని నేను సజెస్ట్ చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.